తెలంగాణలోని ఆకాంక్షకు తగ్గ అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యంగా ఏ మేరకు నెరవేరింది అనే మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి 11 సంవత్సరాలు అయిందన్నమాట. ఈ ఆకాంక్షలు ఇప్పుడు సాధించామని పరిశీలించుకుంటారు. రాష్ట్రంకు జరిగిన పోరాటం చరిత్రాత్మకమైనది. ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని ఇవ్వాలని డిమాండ్ కూడా చేశాయి. ఏ రకంగా చూసినా తెలంగాణ మలిదశ ఉద్యమం విలక్షణమైనది. ఇటీవల కాలంలో అత్యంత శాంతియుతంగా జరిగిన సజావు లక్ష్యం సాధించిన ఉద్యమం ఇదే. శ్రీకాంత్ ఆచార్య లాంటి యువకులు ఆత్మభంగం చేసుకున్నప్పటికీ హింసకు ఏమాత్రం తావు లేకుండా జరిగిన ఉద్యమం ఇది. ఆధునిక పోరాటానికి ఇది ఒక రోల్ మోడల్ అన్నమాట. తెలంగాణ సాధించడం నిజానికి తెలంగాణ అనేది చరిత్ర పోరాటాల మయం. 1945లో సాయుధ పోరాటం జరపాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నది తెలంగాణ. 1940లో భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఇక్కడ భావనాత్మక సంఘర్షణ తొలుసులాగింది. 1940 ఫిబ్రవరి 17 విలీనం ఇక్కడ ప్రజలకు గుర్తించుకోవాల్సిన రోజు. 1952 దాకా దాదాపు మిలిటరీ పాలనే కొనసాగింది తెలంగాణలో. ఇంకొక ప్రధాన గంట 1950లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. తదనంతరం 1950లో ముల్కీ ఉద్యమం కూడా విజయవంతుని పట్టి కుదిరిపేసింది. దీని వైఫల్య సాక్షిగా 1969లో జై తెలంగాణ ఈ ప్రాంతాన్ని అట్టుడిగిటలు చేసిందన్నమాట. జై తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అట్టుడిగిటలు చేసింది. 1950లో ముల్కీ ఉద్యమం కూడా మొదలైంది అన్నమాట. 2000 సంవత్సరం నుంచి మొదలైన మలిదశ ఉద్యమంలో ఈ పోరాటం మేలుదేరి అత్యంత శాంతియుతంగా నడిచి ఖచ్చితమైన లక్ష్యాన్ని చేరుకుని ఒక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది. అయితే తెలంగాణ ఎందుకు ఏర్పడిందో ఆ లక్ష్య సాధన పరంగా నడుస్తుందని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ భాషకు న్యూనత లేకుండా పోయింది. గౌరవం కూడా పెరిగింది. ఏ సినిమాలో తెలంగాణ భాష చిన్నతనం గురైందో అదే తెలుగు సినిమాలో తెలంగాణ భాషను హీరోలు కూడా మాట్లాడడం మొదలైంది. తెలంగాణ భాష ఉన్న సినిమాలు హిట్ అవ్వడం కూడా ఎవరూ కాదని సత్యం. తెలంగాణలో ప్రజలు తెలుగు భాష మహాసభలు కూడా ఇక్కడ సాహిత్య వాటమాన్ని ఉద్దింపజేశాయి. భౌతికపరమైన అభివృద్ధి కూడా గమనించవలసి వస్తుందన్నమాట. హైదరాబాద్ పరిసరాల్లో రోడ్లు విస్తరణ జరిగాయన్నమాట. ఫ్లైఓవర్ నిర్మించబడ్డాయి. అండర్ పాస్లు కొత్తగా తోడవ్వాయి. 24 గంటలు విద్యుత్ సరఫరా నిరాకంటంగా జరుగుతుంది హైదరాబాద్లో. ఇవే కాకుండా ప్రధానంగా తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకువచ్చిన ఒక నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 రంగాల్లో ఆశించిన మేరకు అభివృద్ధి జరిగిందనేది ప్రశ్నకు ఏకవాక్య సమాధానం లేదు. మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా చెరువులు, కాలువ నీటితో నింపడం, వర్షపు నీరు ఒడిసి పట్టుకోవడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు సరఫరా చేయన ప్రయత్నం కొంతవరకు సఫలీకృతమైంది. ఈ చిన్న విజయాలు అపహాసం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు కొట్టించినట్టు కనిపిస్తుంది. ఇక నిధుల విషయానికి వస్తే రాష్ట్రంలోని ఆర్థిక వనరులని మన రాష్ట్రానికి వాడుకున్న సౌకర్యం ఒకటి అందరూ సంతోషపడవచ్చు. కానీ కేవలం 75,000 కోట్ల అప్పుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకి చేరుకొని ప్రతి విద్యావంతుడు ప్రభుత్వాన్ని తప్పని పరిస్థితి వచ్చింది. ఆర్థిక అస్థిరతకు తప్పించుకోవడానికి ఉద్యోగ విరమణ వయసుని 58 నుంచి 61 పెంచడానికి ఎవరు కాదలేని వాస్తవం. ఇక 3వ ప్రధాన నిర్ధారణ నియామకాలు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ విద్యను అందించే లక్ష్యంతో ఈ భాగంగా ఉపాధ్యాయులను, లెక్చరర్లను కొంతమందిని నియమించారు. నీటిపారుదల శాఖ కొంతమంది సహాయక ఇంజనీర్లు కూడా నియమించారు. రెవెన్యూ శాఖను గాయ స్థాయిలను తొలగించడంలో భాగంగా వ్యవసాయ శాఖకు వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులను కొంతమంది నియమించారు. కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు ఏవి చేపట్టకపోవడం నిరుద్యోగ యువతకు ఆశీర్వాదంగా మారింది. ఇప్పుడిప్పుడే గ్రూప్ 1, 2 ఉద్యోగం నియమించే ప్రక్రియ వస్తుంది. ఏ స్థాయి ఉద్యమ ఆకాంక్ష ఉండేవో ఆ స్థాయిలో జరిగిందా అనేది ఒక మాత్రం మనం చెప్పలేము. లాభ నష్టాలతో పాటు ప్రత్యేకంగా చెప్పాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా రాష్ట్ర ఆవిర్భావం సృష్టించబడ్డాయి. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించిన శాస్త్రీయ దృక్పథం చేసిన వికేంద్రీకరణ అనిపించుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. 10 మండలాలు కలిగిన ములుగు లాంటి జిల్లాలు, 30 మండలాలు కలిగిన నలుగురు లాంటి జిల్లాలు కూడా ఒకే స్థాయి అధికారి యంత్రాంగా నిర్మించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే 10 మండలాలు ఉంటాయి ములుగు జిల్లాలు, కానీ 30 మండలాలు నలుగురు జిల్లాలు రెండింటికి ఒకటే యంత్రాంగం. అన్ని జిల్లాలు వారి సరిపడా ఉద్యోగ నియమం జరగలేదు. కేవలం 10 మండలాలు ఉన్న జిల్లాకు అదే స్థాయి ఐడిఓసీలు నిర్మించడం,
ప్రజాదార సద్వినియోగం చేసుకోవడమే ఎలా అని ప్రశ్న కూడా వస్తున్నారు. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా తొలగించడము భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చే నిర్ణయం అనమాట. ఇప్పుడు గ్రామీణ రెవెన్యూ రికార్డు సాధిస్తారు. సజీవ చట్టాస్పాని లేదు, వాటిని నిర్వహించే వీఆర్ఓ లేదు, అటు గ్రామాధికారి ఇటు తహసీల్దార్ శాఖ నుంచి గ్రామ శాఖలు కూడా లేదు. ఇంతగా గ్రామ రెవెన్యూ వ్యవస్థ నిర్మూలించే భారతదేశంలో ఇంకే రాష్ట్రంలో జరగలేదని దీన్ని పునర్నిర్మించడం అంత సులభం కాదు. అట్లా ఆలోచించిన తెలంగాణ పరిపాలన మీద ప్రభుత్వాలు మంచి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఐడియా ఏర్పడి తెలంగాణలోనే 40 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఐడియా ఏర్పడాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.